సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ భక్తులు దుఃఖాన్ని అనుభవించుకోవడానికి బాబా ఇలా ఆజ్ఞాపించారు. నానా దుఃఖాన్ని గొంతులో దిగమింగుకొని గీతలో 2వ అధ్యాయం 22వ శ్లోకాన్ని విన్నవించడానికి కష్టం మీద గొంతు సవరించుకున్నాడు. అంటే మానవుడు చినిగిన వస్త్రమును వదిలి కొత్త వస్త్రాలను ఎట్లు ధరిస్తున్నాడో అట్లే జీవుడు శిథిలమైనటువంటి శరీరాన్ని వదిలి వేరొక నూతన శరీరాన్ని ధరిస్తున్నాడు. కనుక ఈ విషయమై శోకించకూడదు అని చెప్తాడు. నాన్న అర్థమైంది కదా అంటూ బాబా శుష్క మందహాసం చేసి, నానా శ్యామ, 60 ఏళ్లుగా మీ సేవలు అందుకున్న ఈ దేహం జీర్ణ వ్యవస్థకు చేరుకుంది. నశింపు స్థితికి చేరినటువంటి ఈ దేహం కోసం మీరెవరూ శోకించకూడదు. ఈ దేహంతో లోపలున్నటువంటి జీవుడి అవసరం తీరిపోతుంది. అందుకే దేహాన్ని వదిలి జీవుడు పోనున్నాడు. అయినా నేనొక్కడికి పోతాను, నా సమాధి మాట్లాడుతుంది, సమాధి నుండి నేను సర్వకార్యాలు నిర్వహిస్తాను, నా కోసం ఎవ్వరు ఏడవకండి అన్నారు. బాబా ఆయాసపడుతూ తన వీడ్కోలు సందేశం ఇస్తున్నట్టు, బాబా అలా అనకు బాబా అని చెప్పి, మమ్మల్ని అనాథని చేయకు బాబా అని చెప్పి అన్నాడు శ్యామ. వెక్కి వెక్కి ఏడుస్తూ సరిగ్గా అప్పుడే రామచంద్రపాటికి పరిగెత్తుకొచ్చి, బాబా తాత్య పరిస్థితి విషమించింది, బాబా తాత్య చావనున్నాడు బాబా అని చెప్పి చెప్తాడు ఏడుస్తూ. ఆ వార్త విన్న అందరూ ఉలికి పడ్డారు. తాత్య చావబోతున్నాడా? బాబా అభయం ఇచ్చిన తర్వాత తాత్య చావనున్నాడా అని చెప్పి ఎవరైనా సరే ఎవరికైనా మాటిస్తే దాన్ని కట్టుబడి ఉండాలి అనే, అలా ఉండలేనప్పుడు అసలు మాట ఇవ్వకూడదు అని తరచూ చెప్తుండేవారు బాబా. తాత్య తీవ్రమైన అనారోగ్యంతో అవసాన దశలో ఉన్నాడు. అతడికి బాబా చెప్పిన మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి. తాత్య చిన్నతనంలో తన తల్లి భాయజాబాయి బాబాని నిరంతరం సేవించి బాబా ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని అన్నం పెట్టి కన్న తల్లిలా ఆదరించింది. బాబాయే భగవంతుడన్న విశ్వాసంతో భక్తితో ఆరాధించింది. కన్న తల్లి సోదరిలా నిష్కళంక భక్తురాలిగా బాబాని సేవించింది భాయిజాబాయి. ఆమె భక్తికి మెచ్చినటువంటి బాబా ఆమె అవసాన దశలో ఉండగా ఆమెందుకు ప్రత్యక్షమయ్యాడు. బాబా అని మగతాగా పలకరిస్తున్న ఆమెకి జ్ఞానదృష్టి ప్రసాదించాడు. భాయిజా చప్పున నేత్రాలు తెరిచింది. ఆమెకి అద్భుతమైనటువంటి ప్రకాశం మధ్యన దివ్య తేజస్సులో బాబా దర్శనమిస్తారు. బాబాని దర్శించగానే ఆమె నేత్రాలు ఆనందాశ్రువులతో నిండిపోతాయి. బాబా, నాయనా, నా తండ్రి వచ్చావా? ఈ అవసాన దశలో నీ దివ్య దర్శనమిచ్చి నన్ను తరింపజేసావా అంటోంది. భాయిజాబాయి భక్తి పారవస్యంతో తల్లి పక్కనే కూర్చున్నటువంటి తాత్య ఉలిక్కిపడ్డాడు. తల తిప్పి చూశాడు. ఆ గదిలో ఎక్కడా బాబా రూపమే కనిపించలేదు. మరి అమ్మ ఇలా అంటోందేంటి అనుకున్నాడు. తల్లి వైపు చూశాడు తాత్య. అమ్మ, దిగులు చెందకు, శ్రీకృష్ణుడిని ఆదరించినటువంటి మాతృమూర్తి యశోదల నువ్వు నన్ను ఆదరించి అన్నం పెట్టావు. నీ రుణం తప్పక తెచ్చుకుంటానమ్మా. అందుకు ముందే నీకు ఒక్కసారి చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మాటిస్తున్నాను. నీ కన్నా కొడుకుని తాత్యాన్ని నా కంటి రెప్పలా కాపాడుతాను. మసీదులో ఉండే ఈ బాబా మాట తప్పడు, నన్ను నమ్ము.